నందు ప్రియ టీవీ ప్రేక్షకులకు క్రిస్టియన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేసుకుంటున్నామండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేసుకుంటున్నామండి. ఈ పరిచర్య క్రీస్తు రాకడ వరకు సజీవంగా జరగాలని మేము ఆశిస్తున్నాము. మీరు కూడా మా ఎడల సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరగడానికి మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా ప్రార్థన. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమును చెప్పుచున్న ఎడలా మీరెందుకు నన్ను నమ్మరు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. నాయనా, ఈ వాక్యమును మా కొరకు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరిచి మమ్ములను పరిశుద్ధపరచుమని యేసు పవిత్రమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువారు ఎంతవరకు నడిపితే అంతవరకే నడుద్దాం. ఆయనను మోసుకొని పోయే గాడిదను నేను. ఈ భాగంలో ప్రభువారు స్వయంగా చెప్పుచున్న మాట, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడలా మీరెందుకు నన్ను నమ్మరు? ప్రభువారు తనను నమ్మినటువంటి యూదులను, శాస్త్రులను, పరిసయ్యులు, ఇశ్రాయేలులో అనేకులను చూసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? రండి అని ఈ లోకమునకు ఆయన గొప్ప సవాలు విసిరారు. ఈ లోకమునకే గొప్ప సవాలు విసిరారు. నా యందు పాపం ఉన్నదని అంటే ఆయనలో ఏదైనా పాపం ఉంటే నా హృదయంలో కానీ, నా చేతల్లో కానీ, నా క్రియల్లో కానీ ఎక్కడైనా మీకు పాపం కనబడితే దాన్ని చూపించడానికి లేక స్థాపించడానికి రండి అని యేసుప్రభువారు శాస్త్రులను, యూదులను, ప్రధాన యాజకులందరినీ పిలిచారు. ఆ రోజుల్లో శరీరధారిగా ఉన్న దినాల్లో అలాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన పిలిచారు. ఈ రోజును కూడా ఈ లోకమునకు ఒక గొప్ప సవాలుగా ఆయన ఈ మాట వినిపిస్తున్నారు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32, 33, 34 వచనాల్లో అంటాడు ఆయన, కాబట్టి యేసు తనను నమ్మినటువంటి యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదరు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అని. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు చెప్తారు. తనను నమ్మినటువంటి యూదులతో ఆయన చెప్తున్నారు ఏమని? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు అంటున్నారు. అంటే మీరు నా వాక్యం మీద మనసు పెట్టినటువంటి వారైతే, లేక నా వాక్యమును మీ హృదయములలో మీరు చేర్చుకున్నవారైతే, నా వాక్యానుసారముగా మీ జీవితాలు ఎవరైతే దిద్దుకుంటారో వారు నాకు నిజముగా శిష్యులై ఉంటారు. నిజమే,
ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అదే విషయాన్ని చెప్పాడు ఆయన. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెనని 1వ అధ్యాయం 1వ వచనం చెప్పారు. అదే సత్యాన్ని మరలా ఆయన క్రోడీకరిస్తున్నారు. ఏమని? నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి. సత్యమును మీరు గ్రహిస్తారు, సత్యమును మనం గ్రహించాలి. ఆ వాక్యములో మనం నిలిచి ఉండాలి. మొట్టమొదట చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతారో వాళ్ళకే తెలియదు. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని యొక్క సన్నిధిలో మనకు గొప్ప స్వస్థత కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కొందరు దేవుని సన్నిధికి వస్తారు. కొందరు యేసుక్రీస్తు ప్రభువారు స్వరము వినటానికే వస్తారు ఆయన సన్నిధికి. కొందరు ఆయన చూడాలనేటువంటి ఆశతో కొంతమంది ఆయన సన్నిధికి వస్తారు. మరికొందరు మేము కనీసం ఆదివారమైనా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకపోతే మరలా ఎప్పుడైనా కనిపించినప్పుడు ఆయన అడుగుతాడు అనేటువంటి ఆలోచనతో కొంతమంది వస్తారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళకి. అందరూ ఒకే మనసుతో రారు, అందరికీ ఒకే రకమైనటువంటి మనసు ఆలోచన ఉండదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు అంటే నిజమైన శిష్యులై ఉంటారు అని ప్రభు చెప్తారు. అప్పుడు మీరు సత్యమును మీరు గ్రహించుకుంటారు. వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యమేంటో మనం అర్థం చేసుకోవాలి. ఆ సత్యములో మనం నిలిచి ఉండాలి. అప్పుడు ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని ఇక్కడ ఈ భాగంలో చెప్పారు. 32వ వచనం అన్నారు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారిలో మనం స్థిరముగా నిలబడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలను స్వతంత్రులుగా చేస్తారు. దేని నుండి స్వతంత్రత అంటే పాపము నుండి స్వతంత్రులుగా చేస్తారు. అపవిత్రమైనటువంటి జీవితం నుండి వేరు చేస్తారు. అసహ్యమైనటువంటి కార్యముల నుండి, ఈ భూలోక సంబంధమైనటువంటి ఆచారాలు అలవాట్లు, ఈ భూలోక సంబంధమైనటువంటి వాటన్నిటి నుండి మనం మొట్టమొదటగా వేరవ్వాలి. అదే అబ్రహాము గారిని పిలిచినప్పుడు దేవుడు చెప్పిన మాట, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్పగా చేస్తాను, నీవు ఒక ఆశీర్వాదకరముగా ఉంటావు అబ్రహాము అని హెబ్రీలకు మూల పురుషుడైనటువంటి అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాల వయసు. వాళ్ళ తండ్రి విగ్రహారాధికుడు, వాళ్ళ పూర్వీకులందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు. కానీ దేవుడు అబ్రహాము గారిని ఆ విగ్రహారాధన సంబంధమైన కుటుంబంలోంచి మొట్టమొదటగా వేరు చేశాడు. ఎందుకంటే ఆయన మహిమ కొరకు అబ్రహాము గారిని గొప్ప ఆశీర్వాదమునకు కారకుడుగా చేయాలి దేవుని యొక్క ఉద్దేశం. మిమ్మల్ని అయినంతే, నన్నైనంతే. మన పాపముల నుండి మనం వేరు చేసి విగ్రహారాధన, ఈ భూ సంబంధమైనటువంటి ఆచారాలు అలవాట్ల నుండి మొట్టమొదట మనం వేరవ్వాలి. మనం వేరైనప్పుడే దేవుడు మన ఇతరులకి ఒక ఆశీర్వాదకరముగా చేస్తాడు, ఒక దీవెనకరముగా చేస్తాడు. అబ్రహాము గారిని అలాగే చేశాడు దేవుడు. అలాగా దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎంతోమందిని చేశాడు దేవుడు. అలాగా మిమ్మల్ని చేయాలని, నన్ను అలా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లు, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు,
ఈ లోక సంబంధమైనటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి ఏది కూడా మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ దాన్ని చేయడానికి మీరు ఇష్టపడకూడదు. అప్పుడు మిమ్మల్ని దేవుడు ఎలా తయారు చేస్తారంటే ఒక ఆశీర్వాదమునకు కారకులుగా చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని కానీ నన్ను కానీ మొట్టమొదట సత్యమందు ఆయన ప్రతిష్ఠ చేయాలి మనల్ని. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమందు మీరు నిలిచిందరు. ఆ సత్యం ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు ప్రభువులో. అందుకని ఆయన ధైర్యంతో చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు రండి. ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. ఇంకా అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం అంటాడు చూడండి, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నావు అని ఆయనతో అని. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానని యేసు ప్రభువు చెప్తున్నాను. నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను అంటే మీ పాపముల నుంచి నేను విడిపిస్తాను, మీ రోగముల నుంచి నేను విడిపిస్తాను, మీ వ్యాధుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను, మీకున్నటువంటి రుణ బాధల నుంచి నేను విడిపిస్తాను, మీకున్న కష్టాల నుంచి నేను విడిపిస్తాను, మీకున్న శ్రమ నుంచి నేను విడిపిస్తాను, మీకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు మీరు భరిస్తున్నారు, వాటి నుండి నేను మిమ్మలను స్వతంత్రులుగా చేస్తాను. కానీ పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ప్రభు చెప్పారు. మేమేం పాపం చేస్తున్నాం ప్రభువా అని మనం అనుకుంటాం. నేను వాళ్ళకిలాగా త్రాగుబోతుని కాదు కదా అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళలాగా సినిమాలు శిఖాలకు నేను వెళ్ళట్లేదు కదా అనుకోవచ్చు. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. యాకోబు రాసిన పత్రికలో చెప్తాడు, మేలైనది చేయనెరిగిండు అలాగును చేయనటువంటి వానికి పాపము కలుగు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని సన్నిధికి ఒక క్రమ పద్ధతిలో మనం రాకపోవడం కూడా పాపమే. మేము బాప్తిస్మం తీసేసుకున్నామని మీరు చెప్పవచ్చు, మేము రక్షణ తీసేసుకున్నామని మీరు అనవచ్చు, మేమండి సంస్కారం తీసుకుంటాం అనుకోవచ్చు. కానీ ఈ భూ సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో దేవుని యొక్క సన్నిధికి రాకపోవడం కూడా పాపమే. దేవుని యొక్క వాక్యమును మీరు అంగీకరించకపోవడం కూడా పాపమే. పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానని యేసు ప్రభువు చెప్తారు. స్వతంత్రులుగా, ఎందుకంటే ఆయన పాపము లేనటువంటి వాడుగా ఈ భూలోకంలో పుట్టాడు. ఆయనకు జన్మ పాపము లేదు, కర్మ పాపము కూడా లేదు. కనుక పాపరహితుడుగా ఆయన భూలోకంలో జన్మించి పాపము చేస్తున్న నిన్ను నన్ను మనందరిని మన పాపము నుంచి విడిపించడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యమును బోధించుచుండగా కొందరు పక్షవాయు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. చాలామంది కూడినందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షగాయాలు గల వానిని పరుపుతోనే దింపారు. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయు గల వానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండేరి. వారు అతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు,
దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడు అని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. ఈ భాగంలో ఒక సత్యం, ఒక మర్మం మనం చూస్తాం. యేసు ప్రభువారు ఒక ఇంట్లో దేవుని యొక్క రాజ్యముల గురించి బోధిస్తున్నారని. ఒక ఆయనకి పక్షవాతం వచ్చింది, అంటే శరీరంలో సగభాగము వర్క్ చేయదు, పని చేయదు, ఇక రక్త ప్రసరణ ఆగిపోతుంది. అది కుడికాలు కుడి చేయండొచ్చు, లేక ఎడంకాలు ఎడం చేయండొచ్చు. నోరు, కన్ను, ఈ భాగం అంతా కూడా కంప్లీట్ డెడ్ అయిపోద్ది, అక్కడ పని చేయదు కదా. అలాంటి అతను మంచం మీద పండుకొని ఉన్నాడు. యేసు ప్రభువారు ఒక ఇంట్లో దేవుని యొక్క రాజ్యం గురించి బోధిస్తున్నారు. బోధిస్తున్నప్పుడు పక్షవాయువు కలిగినటువంటి వారిని మంచం మీద సవారీ కట్టి ఆ ఇంటికి తీసుకొచ్చారు. ఇంటిలో మొత్తం రూమ్ అంతా జనంతో నిండిపోయారు. ఇంటి వాకిట ప్రజలు ఉన్నారు, ఇంటి వెనకాల ప్రజలు ఉన్నారు, ఇంటి చుట్టూ ప్రజలు ఉన్నారు. లోపల ఇంట్లో యేసు ప్రభువారు దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తున్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఈ వ్యక్తిని సవారీ కట్టి మంచం మీద తీసుకొచ్చారు అక్కడ. కానీ ఈ వ్యక్తిని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రజలు అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే జనసమూహం అక్కడ నిండిపోయి ఉన్నారు. వీళ్ళకు మంచి ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందంటే, ఇట్లా కాదు, మన ఇంటి పైకప్పు ఎక్కి సందు చేసి దాన్ని కోసేసి మంచంతో పాటు ఈ వ్యక్తిని ప్రభువు యొక్క పాదాల దగ్గర పెట్టేస్తే ఆయన తప్పకుండా స్వస్థపరుస్తారు అనే ఉద్దేశంతో ఇంటి పైకి ఎక్కేసేసి మంచం పట్టేంత యొక్క పెంకులు తీసేసి ఆ వాసాలు సదరాలు కోసేసి ఈ వ్యక్తిని తీసుకెళ్ళి పైనుంచి మంచంతో పాటు తాళ్ళు కట్టి కిందకి దింపేస్తున్నారు. పెంకులు తీసేశారు, వాసాలు కోసేశారు, సదరాలు కోసేశారు. ఈ కార్యక్రమాలన్నీ పైన జరుగుతున్నాయి. యేసు ప్రభువారు దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పడం ఆప్ చేయలేదు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. మనం చేసే పని మనం చేస్తూ ఉంటే ఆయన చేసే పని మనం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఆ పని ఈ పని, సున్నుండ్లు చుట్టే పని, పూతరేకుల పని, మొగల రేకుల పని, ఇంకా కొన్ని ఉన్నాయి కదా రేకులు. ఈ రేకుల పని ఇంట్లో కూర్చుని నీ పనులు చేసుకుంటే నీకు జరగవలసిన పని ఆగిపోద్ది. ముందు అది చూసుకో, ముందు ఆగిపోద్ది. అది ఎటువంటి పని ఆగిపోద్ది. ఆ పని ఆపుకొని ఉండటానికి ముందు ఈ పని పక్క పెట్టుకుని ముందు ప్రభు పాదాల దగ్గర నువ్వు గడపాలి. నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే. కనుక ప్రియులారా, యేసు ప్రభువారేమో దేవుని రాజ్యం గురించి చెప్తున్నారు, ఆయన పని ఆపుతున్నారు. వీళ్ళేం చేస్తారంటే ఇంటి పైకప్పెక్కి పెంకు తీసేసి వాసాలు కోసి సదాలు కోసేసి మంచంతో పాటు దింపేశారు. మొత్తం నలుగురు. అసలు ఈ మంచం మీద పడుకున్న వాడికి ఇతనికి విశ్వాసం లేదు. ఇతని విశ్వాసం ఉంటే ఏదో ఒక డొక్కో కాలు వేసుకొని అది వేసుకుని ఇది వేసుకుని లోపల తోసుకుని బాబా 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 అని వెళ్ళిపోతాడు. వీడికి విశ్వాసం, వీడు హ్యాపీగా పడుకున్నాడు. వీడికి భయం ఏంటి? తీసుకొచ్చిన వాడికి ఉంది విశ్వాసం. ఎవరికుంది? తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసం చూసి యేసు ప్రభువారు వీళ్ళకి ఎంత విశ్వాసం అని చెప్పి కొంతమంది, చాలామంది అంతే, ప్రార్థన జరుగుతూ ఉంటుంది, కూర్చుని హ్యాపీగా కురికేసేస్తూ ఉంటారు. హ్యాపీగా చంకలో పసిపిల్ల వంటి నువ్వేమన్నాను, పసిపిల్ల పాలు తాగి చక్కగా పడుకుని నిద్రపోతుంది వాక్యం ఉన్నప్పుడు. మేము పసిపిల్లం కాదు కదా. పసిపిల్లమా కాదు. మనం ఎవరో బాధ్యత తెలిసినటువంటి వాడు, భారం తెలిసినటువంటి వాళ్ళకి నిద్ర పట్టదండి. కుటుంబ భారం, పిల్లల భారం, సంసార భారం, సేవా భారం తెలిసిన వాళ్ళకి అన్నం కడుపు నిండా తినాలనిపించదు. నలుగురు వ్యక్తులు ఈ వ్యక్తిని మోసుకుని వచ్చారు. పిల్లరా, 4 అనేటువంటి సంఖ్య సువార్తకు సాదృశ్యం. క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మరియు యోహాను సువార్త, 4 సువార్తలు. అంటే ఈ పక్షవాయువు కలిగినటువంటి వానిని ఈ 4 సువార్తలు
యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మోసుకొచ్చినాయి. మిమ్మల్ని యేసు ప్రభు వారు ఈ స్థలంలోనికి మోసుకొచ్చారు. ఇశ్రాయేలు గురించి ఆయన అంటాడు, గ్రద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొచ్చానని ప్రభు చెప్పారు. ఏ రెక్కలవి? గ్రద్ద రెక్కల మీద ఎక్కించుకొని మోసుకొచ్చినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొచ్చానయ్యా. ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా, 1 నెల, 1 సంవత్సరమా? 40 సంవత్సరాలు మోసుకుంటూ వచ్చాడు ఆయన. ఎంత శ్రమ పడ్డాడో చూడండి, ఎంత భారం. కొంచెం చెయ్యి లాగితే, కొంచెం నరం నిప్పెడితే మనం ఎంతో బాధపడిపోతాం. గ్రద్ద రెక్కల మీద ఎక్కించుకొని మోసుకొచ్చినట్లుగా మోసుకొచ్చాడు. ఈరోజు నిన్ను అలా మోస్తున్నాడు ఆయన, నన్ను కూడా అలాగే మోస్తాడు. మనం కృతజ్ఞులుగా ఉండాలి దేవుని. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంతగా నీ బిడ్డలను ఆయన మోస్తున్నాడు. నిన్ను మోస్తున్నాడు, నన్ను మోస్తున్నాడు ఆయన. అవును, మనల్ని మోస్తున్నాడు. నిన్ను మోసినటువంటి దేవుని నీవు ఎరుగుదువా? నన్ను మోసినటువంటి దేవుని నేను ఎరుగుదును. అందుకే నా జీవితంలో నిద్ర చంపేసుకుంటాను, చాలాసార్లు ఆకలి చంపేసుకుంటాను, నా కోరికలు చంపేసుకుంటాను. దేవుడు నా కొరకు చేసిన మేలును బట్టి, ఉపకారం బట్టి దేవునికి నేను ఏం చేయగలుగుతున్నాను ఇంకా నా జీవితంలో? నేను సరిగా చేయలేకపోతున్నానేమో ఆయన సావాని కొన్నిసార్లు దుఃఖపడుతూ ఉంటాను. మీ జీవితంలో అలాంటి దుఃఖం మీకు వస్తే మీరు మంచి మనస్సాక్షి కలిగినటువంటి మనుషులే. మనం మంచి మనస్సాక్షి కలిగిన మనుషులు ఉండాలి. ఈ పక్షవాయు కలిగినటువంటి వానికి మనస్సాక్షి లేకపోయినా ఈ 4 వ్యక్తులు 4 సువార్తలు ప్రభు దగ్గర తీసుకొచ్చి పెట్టినాయి. యేసు ప్రభు వారు చూసారు, అలాగా పైనుంచి కిందకి దిగుతుంది మంచం. క్రిందకి దించిన తర్వాత అన్నారంట, చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు, నడు అని చెప్పారు. వాడు వెంటనే తన పరుపు నుంచి లేచిపోయి తాను ఏ మంచం మీద అయితే పండుకున్నాడో ఆ పరుపును చుట్టేసి ఆ మంచం ఎత్తుకుని వారి మధ్యలో నుంచి, ఇంట్లోంచి బయటికి వాళ్ళందరూ ఛేదించుకుంటూ బయటకు వచ్చేసాడు. ఆ గొప్ప కార్యం జరిగింది అక్కడ. శాస్త్రుల్లో కొంతమంది అంటున్నారట, ప్రధాన యాజకులు కొంతమంది ఉన్నారు అక్కడ, అంటున్నారట, పాపములు క్షమించడానికి ఇతడెవడు? దేవుడు అక్కడే పాపములు క్షమించేవాడు అక్కడ, ఇతనెవడు పాపములు క్షమించన్నాడు అని యేసుప్రభువు వారు అన్నారు. యేసుప్రభువు వారు అన్నారు, పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉందని మీరు తెలుసుకొనవాలని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను. అది యేసు ప్రభు వారికి చాలా అధికారం ఉంది. చనిపోయి సమాధి చేయబడి సమాధిలోంచి సజీవుడిగా తిరిగి ఆయన పునరుద్ధారణే లేచాడు. పునరుద్ధాన శక్తి ఆయనలో ఉంది. ఒక వ్యక్తికి తన శరీరంలో ఎటువంటి రోగం సంభవించినా దాన్ని స్వస్థపరిచే శక్తి యేసు ప్రభు వారికి ఉంది. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. కొన్నిసార్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా నీకు స్వస్థత రాకపోవచ్చు, కానీ ప్రభు పాదానికి వస్తే, శిలువ దగ్గరికి వస్తే నిన్ను సునాశనంగా ఆయన స్వస్థపరుస్తారు. స్వస్థపరిచే శక్తి ఆయనలో ఉంది. పాపములు క్షమించే శక్తి, అధికారం కూడా ఆయనకి ఉంది. భూలోకంలో ఎవరికి లేదు అధికారం. దేవుళ్ళని చెప్పుకోవచ్చు, దేవతలను బలిన వారు ఉన్నారు, ప్రభువులను బలిన వారు ఉన్నారు, కానీ పాపములను క్షమించేటువంటి అధికారం యేసుక్రీస్తు ప్రభువుకు ఒక్కరికే ఉంది. ఎందుకంటే ఆయన పాపము లేనటువంటి వాడిగా ఈ భూలోకంలో జన్మించాడు. పాపరహితుడిగా ఆయన జన్మించాడు. ప్రియులు, ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవిత విధానంలో పాపము లేదు, ఆయన నోటి మాటలో కపటము లేదు, ఆయన శరీరంలో ఏ విధమైన దోషము లేదు. పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములలో చేరకుండా
ఒక ప్రత్యేకముగా ఉన్నటువంటి గొప్ప జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవునిని, ఆ నిజ దేవునిని నీ జీవితంలో నువ్వు తెలుసుకుంటే నువ్వెంతో ధన్యురాలు. ఆయన తెలుసుకోకపోతే నీ జీవితం వేస్ట్. నువ్వెన్ని కలిగి ఉండవచ్చు. అందుకే ప్రభువారు చాలా విషయాలు చెప్పారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే అతనికి ఏమిటి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామందికి ఏంటి మంచి అలవాటు అంటే సంపాదన. మా తండ్రుల కాలంలో, మా తాతల కాలంలో, మీ తాతల కాలంలో ప్రజలకి సంపాదించాలనేటువంటి మనసు చాలామందికి లేదు. ఏదో పిల్లల్ని పెట్టుకున్నప్పుడు పిల్లలు ఎంతమంది? 4, 5, 6, 7, 8, 9, 10 మంది పిల్లలు ఉండరు. పిల్లలే ఆస్తి. వాళ్ళకు వండి పెట్టడం, వాళ్ళు చదివించుకోవడం, వాళ్ళకి ఏదైనా పనులు పెట్టుకోవడం తల్లిదండ్రులకి ఇదే పెద్ద భారం అనిపించేది. ఈ రోజుల్లో ఒకటి ఉంటే ముద్దు, 2 అయితే వద్దు అంటున్నారు చాలామంది. 3 అయితే ఇంకా చాలా కష్టం. ఆ ఒక్కడి కొరకే, ఆ ఇద్దరు కొరకే రాత్రుళ్ళు పగలు ప్రజలు ఎలాంటి మనస్తత్వం కలిగినారంటే ఏం సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎలా గొప్పవాళ్ళు అయిపోవాలి, మనం ఇతరుల వలె మనం కూడా గొప్ప ఆస్తిపరులు అయిపోయినటువంటి మనస్తత్వం చాలామంది దినాల్లో కలిగి ఉన్నారు. నన్ను యేసు క్రీస్తు ప్రభువారు లేకుండా మీ జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా అంతా జీరో, =0. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపములను క్షమించడానికి యేసు క్రీస్తు ప్రభువారికి ఒక్కరికే అధికారం ఉంది. ఆయనలో పాపము లేదు గనక పాపములను క్షమించేవాడుగా మనకు కనబడతాడు. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఇదిగో మీ వాక్యమును ఈ బిడ్డలకు ఇచ్చినాను తండ్రి. ఎంతమంది సత్యమును గ్రహించుకొనుచున్నారో నాకు తెలియదు కానీ ప్రభువా, మీ వాక్యమును ఈ బిడ్డలను ప్రతిష్ఠించు ప్రభువా. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టి తిని, ఎందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. అవును, సత్య సంబంధైన ప్రతి వాడు నా మాట వినును అన్నావు తండ్రి. ఓ దేవా, మీ మాట నేను కానీ బిడ్డలు కానీ వినటం లేదు. మమ్మలను క్షమించు. మీ మాటకు విధేయులుగా జీవించే జీవితం వీళ్ళకి ఇవ్వండి ప్రభువా. మీ వాక్యం ముందు మీ బిడ్డలను ప్రతిష్ఠించు. మీ వాక్యములో స్థిరపరచండి, బలపరచండి, ఉజ్జీంపచేసి, దీవించి, ఆశీర్వదించి 100 ఫలమును పొందుకోవడానికి సహాయం చేయండి. మీరే మీ బిడ్డల ద్వారా మహిమ పొందమని యేసు పవిత్రమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మా చిరునామా బ్రదర్ జాన్ వెస్లీ బొండాడ, చినకాపవరం, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534235. సెల్ నంబరు 9490676018. ఫోన్ నంబరు 08816280385.